మాట చెప్పండి. మెంబర్‌షిప్ కూడా మీరు అనుకున్నటువంటి ఫిగర్స్ రీచ్ అవ్వలేదనేటువంటి మాట ఉంది. చాలా స్లోగా జరిగింది సెకండ్ ఫేజ్ నుంచి అనేటువంటి మాట ఒకటుంది. ఎందుకు అంత స్ట్రగుల్ అయింది బీజేపీ పార్టీ? ఎందుకంటే ఒక లెవెల్‌లో ఇన్‌ఫాక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, అసెంబ్లీ అప్పుడు కావచ్చు, పార్టీ అధికారంలోకి వచ్చేంత స్థాయి ఉండింది. దాదాపు 40 సీట్లలో బీజేపీ చాలా బలమైనటువంటి ప్రభావం చూపెట్టింది. ఇన్‌ఫాక్ట్ చార్మినార్ లాంటి లొకేషన్స్, యాకుత్‌పురా, బర్కత్‌పురా లాంటి లొకేషన్స్‌లో కూడా బీజేపీ చాలా బలంగా కనబడింది. అలాంటిది మెంబర్‌షిప్ అప్పుడు ఎందుకు ఇంత స్లో అయింది? ఎందుకంటే మెంబర్‌షిప్ మీరే ఇన్‌చార్జ్ కదా! మా టార్గెట్ 50 lakhs. అంటే 50 lakhs ఎట్లా తీసుకున్నాం అంటే మాకు వచ్చినటువంటి ఒక ఫిగర్ అంటే పార్లమెంట్ ఎన్నికలలో ఓట్ల సంఖ్యతో దాంట్లో 70%. మాకు 76 lakhs వచ్చినాయి. అవును, ఓవరాల్‌గా తెలంగాణ వ్యాప్తంగా. దాంట్లో 70% మాకు వస్తుంది. 50% 50,000 వచ్చింది. 50 lakhs వచ్చినాయి. మేము 40 lakhs ప్లస్ చేసినాం. అవును. అది పెద్ద అంటే 50 lakhs చేయగలుగుతాం లేదు కదా. ఎక్కడ స్లో అయింది అని అంటే ఫస్ట్లో మాకు వానలు వచ్చినాయి, మీకు గుర్తుంది. అవును, వానలు వచ్చినాయి చాలా. తర్వాత మన తెలంగాణ బతుకమ్మ చాలా ఇంపార్టెంట్. బతుకమ్మలు వచ్చినాయి, తర్వాత దీపావళి ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు కొంచెం స్లో అయింది, కానీ దాని తర్వాత పికప్ అయింది. ఎక్కడ కూడా కార్యకర్తలు స్లోగానే. మాకు ఆశ్చర్యం ఏమనిపించింది అంటే మేము పోగానే వాళ్ళే మిస్ కాల్ నెంబర్ వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళ ఫోన్లో. అండ్ చాలా ఎంతోసిక. ఇప్పుడు మాకు గత 2016-14 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయినప్పుడు 11 lakhs ఉండే. ఈరోజు 40 lakhs తెలంగాణ. తర్వాత ఇంకోటి చెప్తున్నా, ఈ మా మెంబర్షిప్లో ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయడానికి వీల్లేదు. ఏదో టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాసుకున్నట్టు పేపర్లు రాసి లేకుంటే ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మెంబర్షిప్ చేసినట్టు ఏం లేదు. ఒక్క పైసా లేకుండా మెంబర్షిప్ మిస్ కాల్తోని మీ టోటల్ డీటెయిల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అవుతారు ఒకటి. తర్వాత నేను దాన్ని మ్యానిపులేట్ చేయడానికి వీల్లేదు. అటువంటి ఒక మెంబర్షిప్ ఇది.